జయ శ్రీరామ్ స్వామి. బ్రహ్మచర్యం రెండు విధాలని చెప్పారు స్వామి. కొంచెం దాని వివరిస్తారు స్వామి. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు చరించుట అని అర్థం. ఇది మొట్టమొదట బ్రహ్మమునందు చరించుట అంటే ఒకటి పారమాత్మికమైన భావన యందు ఉండుట అనేది ఒక అర్థము. రెండు, తత్పరమాత్మ స్వరూపుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన విధి ప్రకారం నడుచుకోవడం అనేది రెండవ అర్థం. ఈ రెంటిని బ్రహ్మచర్యాలు అంటారు. ఈ రెండవ మొదటి బ్రహ్మచర్యం అది కైవల్య అనుభూతిని ప్రసాదిస్తుంది. రెండవ బ్రహ్మచర్యం అనేది ఈ లోకంలో స్వర్గవాసాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తుంది, శుభాన్ని ప్రసాదిస్తుంది. కైవల్యం పొందటానికి టక్కున కైవల్యం పొందటానికి అర్హమైన స్థితిని కల్పిస్తుంది రెండవ బ్రహ్మచర్యం. ఈ రెండవ బ్రహ్మచర్యం కూడా మరలా రెండు విధాలు. ఒకటి, 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్య ఆశ్రమము పాటించబడేది బ్రహ్మచర్యం. అక్కడ భార్య ఉండదు, అయితే స్త్రీ ఉండదు. వివాహానంతరము నిషిద్ధ కాలాలను వర్జించి స్త్రీతో కూడి ఉండటం అనేది గృహస్థ బ్రహ్మచర్యం అని చెప్పే పేరుతోటి పిలువబడుతుంది. ఇది బ్రహ్మచర్యం యొక్క వాస్తవ స్వరూపం. మొట్టమొదటి నీకు చెప్పింది బ్రహ్మచర్యం అంటే కేవల పరమాత్మ యొక్క స్పృహతోటి తాను ఉండటం ఏదైతే ఉందో అది తొలి బ్రహ్మచర్యం. ఇది సుఖ మహర్షిలో చూసేది. ఇది మనం అదే ఋషశృంగుల వారి ఎందుకు కూడా చూచాం మనం. ఆ తర్వాత శాంతాదేవితోటి వివాహం అయిన తర్వాత అప్పుడు ఆయన స్త్రీ సంపర్కం ఉన్నప్పటికీ, అంటే ఈ శారీరకంగా స్త్రీ సంపర్కం ఉన్నప్పటికీ, జీవితానుభవం కలుగుతున్నప్పటికీ అక్కడ బ్రహ్మదేవుడు ఇచ్చిన విధి ప్రకారము నిషిద్ధ దినాలనేవి ఏవైతే శాస్త్రీయంగా చెప్పబడుతున్నాయో, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య అనే ఈ దినాలని వర్జించి, పితృకార్యాలు ఉండే దినాలని వర్జించి, వ్రతాలు దీక్షలు తీసుకునే సమయాల్ని, ఆ దీక్షలు కానీ ఇంకేదన్నా శుభకార్యం తలపెట్టేటప్పుడు ముందు రోజు రాత్రిని, వీటన్నిటిని వర్జించి స్త్రీతోటి ఉండటం అనేది ఏదైతే అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు స్త్రీతోటి ఉండటం అంటే దాన్ని ఆ పేరుతోటి చెప్తాం శృంగారాన్ని, అంతే. స్త్రీ సౌఖ్యం అని, సుఖం అని. అలా ఉండటం ఏదైతే ఉందో దాన్ని ఈ రెండో విధమైన బ్రహ్మచర్యంగా, బ్రహ్మదేవుడు ఇచ్చిన బ్రహ్మచర్యంగా చెప్తాం అన్నమాట. ఇది తత్వం. దీన్ని అర్థం చేసుకోండి చాలు.